అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. అంటే ఇంతకుముందు కూడా కొన్ని టెంపుల్స్కి వెళ్ళామనుకోండి, మా ఇంటి దేవుడికి వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం. సో నేను, శ్రీనాథ్, మా అమ్మ, మా ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, చిన్న అత్తమ్మ, మామయ్య అందరం కలిసి స్టార్ట్ అయిపోయాం. మీరు పన్నీర్, మావయ్య గీ దోశ, మావయ్య మీరు తట్టె ఇడ్లీ. ఫస్ట్ అయితే మేము వైభవంకి వెళ్ళి వైభవంలో బ్రేక్ఫాస్ట్ తింటున్నాం అనమాట. హైవే రోడ్లో చాలా మందికి ఐడియా ఉంటుంది, వైభవం ప్యూర్ వెజ్ రెస్టారెంట్. సో అక్కడ బ్రేక్ఫాస్ట్ కానీ, స్టార్టర్స్ కానీ, మీల్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. సో నేను, శ్రీనాథ్ ఫస్ట్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ ఏదైనా వేసుకుందాం అనుకున్నాం కానీ, బట్ అన్ఫార్చునేట్లీ శారీ ఆ రోజు ఎందుకో నేను డ్రేప్ సరిగ్గా చేసుకోలేకపోయినానేమో, ఇంకా సర్లేని నెక్స్ట్ ఆరెంజ్ డ్రెస్సెస్కి షిఫ్ట్ అయిపోయాం. ఫిల్టర్ కాఫీ ఎంతమందికి ఇష్టం? నేనైతే ఫిల్టర్ కాఫీ ఉంటే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తా, బాగా నచ్చుతుంది. టీ అయితే ఇంకా బాగుంటుంది కానీ అటు ఇటు మారుస్తూ ఉంటాం అనమాట. ఇంకేంటి గైస్, ఎలా నడుస్తుంది? లాస్ట్ వీడియోస్ అన్నీ మీకు ఎలా నచ్చుతున్నాయి అండ్ మీకు మీ అందరికీ తెలుసు, నేను చిన్న ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాను అనంతపూర్లో, ఎస్ఎస్ శారీస్ ఎగ్జిబిషన్ అని చెప్పి. సో 2 May 2026 ఎవరు మర్చిపోకండి. ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంతా మీకు దొరుకుతుంది. నియర్లీ 7 స్టాల్స్ మన దగ్గర ఆ రోజు అవైలబుల్ ఉంటాయి. ఫ్యాన్సీ శారీస్ కానీ, బ్లౌజ్ పీసెస్ కానీ, బళ్ళారి నుంచి ఒక స్టాల్ ఉంటుంది, తాడిపత్రి నుంచి ఒక స్టాల్, ధర్మవరం నుంచి ఒక స్టాల్ అండ్ రెస్ట్ అన్ని అందరూ అనంతపూర్ వాళ్ళండి. సో అలా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయి. మీకు సమ్మర్ కలెక్షన్ కాటన్ సెట్స్ కానీ, కాటన్ శారీస్ కానీ, జ్యువెలరీ కలెక్షన్ కానీ, ప్రీమియం హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కానీ, ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ పీసెస్ అన్నీ దొరుకుతాయి. స్పెషల్లీ పట్టు శారీస్ అండి, డైరెక్ట్ వీవర్ కాబట్టి మంచి ప్రైజింగ్స్లో దొరుకుతాయి అనమాట. సో అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత వెంటనే మేమందరం టెంపుల్కి వచ్చేసాము. ఈ భద్రపల్లి నుంచి కొంచెం ముందుకు వెళ్తే దంపేట్ల అని ఒక విలేజ్ వస్తుంది, అక్కడ స్వామివారు ఉంటారు అనమాట. కొంచెం లోపలికి వెళ్ళాలి. ఆయన ఫస్ట్ స్థాపితం చేసి ఉండేది ఆయనది. ఆయన తర్వాత మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కృష్ణదేవరాయలు ఇట్లా తిరుమలకు వెళ్తూ రాజమార్గంలో ఇది రాజ్యం మధురాపురి పట్టణం ఇది. ఈ రాజ్యానికి ఆయనే ఇది వచ్చేసి ఇది ఎక్కడ అంటే హంపి సామ్రాజ్యానికి సంబంధించిందేదే ఇది. హంపి సామ్రాజ్యం ఇది. దంపేట్ల సెండాడి స్వామి అంటారు, చెన్నకేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. సో అక్కడ పూజారి అనమాట. నేను చిన్నప్పుడు నా పుట్టెంటుకలు అంటారు కదా, అవి కూడా అక్కడే తీయించాము. అప్పటి నుంచి ఈ పూజారి గారే ఉంటారు అనమాట. సో ఆ పూజారి గారి అబ్బాయి తను. పూజలు చాలా బాగా చేస్తారు. ఇంకా మా మామయ్య స్వామివారి గురించి అన్నీ అడుగుతున్నారు, అంటే టెంపుల్ ఎప్పుడు ఏంటి అన్నట్టుగా. సో స్వామి చెప్తున్నారు అనమాట, ఇది పాతకాలం టెంపుల్, శ్రీకృష్ణదేవరాయల స్వామి ఆ టైంలో ఉన్న టెంపుల్ అని, అది ఇది అని చెప్తున్నారు కొంచెం. సో ఈ అవుట్ఫిట్ నాకు బాగా నచ్చింది, చాలా సమ్మర్లో చాలా కంఫర్ట్ అనిపించింది. ప్యూర్ కాటన్, నేను ఇది సహేబాలో తీసుకున్నాను. సో ఇది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమం ఫెస్టివల్కి మేము వెళ్తాము, ఫ్యామిలీ మెంబర్స్ అందరం. మేము ఇంకా ఫుడ్ అంటే అన్ని ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లో చేసిన ఫుడ్ అందరు తీసుకొని వచ్చి ఇక్కడ అందరం పిక్నిక్ లాగా కూర్చొని తింటాం అనమాట. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. మనం కొత్త కారు కొన్నాం కదా పెళ్లి టైంలో, సో పూజ చేపిలేదు, అంటే మన ఇంటి దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో చేయించాము, ఇక్కడ చేపిలేదు అనమాట. సరేలే అని చెప్పి పూజ కూడా చేయిస్తున్నాము. సో ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, పూజలు చేస్తుంటారు, పుట్టెంటుకలు అవన్నీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది టెంపుల్, చాలా మంచి వైబ్ ఉంటుంది, పాజిటివ్గా అనిపిస్తుంది. ఇయర్లో మేము ఖచ్చితంగా ఒక్కసారైనా వెళ్తాము, మ్యాక్సిమం ఒక్కసారి, ఇంకెన్నిసార్లు వెళ్తామన్నది తెలీదు. కాళ్ళు పెడితే అసలు ఘోరంగా కాలుతుంది, అంత ఎండలో కూడా. స్వామి వాళ్ళ అమ్మ అనమాట. ఆ ఇద్దరు చాలా బాగా పూజ చేస్తున్నారు. నేను అక్కడికి అమ్మని రమ్మంటే నన్ను ఎండకుండకండి స్వామి చేస్తారులేండి అంటే, లేదు నా కొడుకు ఎండలో ఉంటే నేను ఎలా ఉంటా లోపల అని చెప్పి అమ్మ కూడా పూజ చేస్తున్నారు. అసలు చాలా క్యూట్ అనిపిస్తుండే. ఇంకా పూజ అంతా ఫినిష్ చేస్తున్నాము, చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 11-11:30 అయింది. పూజ అంతా స్వామి పూజకి అయిపోయిన తర్వాత మన కార్ పూజ, వాహన పూజ అంటారు కదా, సో అవన్నీ అయిపోయే లోపల చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 2 o'clock అలా అయినట్టుంది. బట్ ఇక పూజ అంతా బాగా జరగడం చాలు, అంతకుమించి మనకి ఏం కావాలి చెప్పండి.
చూస్తున్న అందరూ చాలా 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 హ్యాపీ ఫీల్ అయ్యారు. పెళ్ళి అంతా బాగా జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కలిసారు, కొంతమంది అంటే మెసేజెస్ చేయడం అవన్నీ కూడా జరిగిందండి. చాలా థ్యాంక్ యూ. సో వన్స్ పూజ అయిపోగానే ఇక స్టార్ట్ అయ్యాము. నేను చెప్పాను కదా చిన్నప్పటి నుంచి అని వెళ్తున్నప్పటి నుంచి ఎగ్జాక్ట్గా మేము అంటే లోపలికి ఉంటుంది అనమాట టెంపుల్, స్వామివారి టెంపుల్. ఆ టెంపుల్ నుంచి ఇట్లా మెయిన్ రోడ్కి రాగానే ఇక్కడ వాటర్ మిలన్ షెడ్ అట్లా ఉంటుంది అనమాట ఒక షాప్. ఖచ్చితంగా ఉంటాయి, ఎవ్రీ డే ఉంటాయి అక్కడ, లైక్ ఫ్రమ్ లాస్ట్ 15 years నుంచి. సో మేము అక్కడికి రాగానే అంటే ఎప్పుడు అక్కడికి ఆ పూజ అయిపోయిన తర్వాత రాగానే వాటర్ మిలన్ తినేసి తర్వాత స్టార్ట్ అవుతాం అనమాట. ఇంకా అలా అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అన్న చెప్తున్నారు ఎక్కడి నుంచో తెప్పిస్తారు అంటే అయితే చెప్పారు, కానీ మర్చిపోయాను నేను. బట్ చాలా బాగుంటాయి, చాలా బాగుంది టేస్ట్ అయితే, నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు కొంతమందే కదా రెగ్యులర్గా అయితే మేము వెళ్ళేది ఆల్మోస్ట్ ఒక 20 members పైన ఉంటాం. అప్పుడు ఒక 3-4 అయినా తీసుకుంటాం అండ్ ఈజీగా అయిపోతాయి కూడా. అంటే ఫ్యామిలీ అందరూ ఎవరి వర్క్స్లో వాళ్ళు ఉంటారు కదా, అందరూ ఒక్కసారి అట్లీస్ట్ ఫెస్టివల్ రోజన్నా కలిసి అందరు అలా డ్రైవ్కి వెళ్తుండి టెంపుల్స్కి కానీ అలా అందరు కలిసి వెళ్తే బాగుంటుంది. అప్పుడే రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. నేనైతే అదే బిలీవ్ చేస్తాను. మా ఇంట్లో కూడా అంతే. అట్లీస్ట్ ఒక్క ఫెస్టివల్కో అట్లీస్ట్ 3 monthsకి ఒక్కసారైనా అట్లా బయటికి వెళ్తే మన మధ్య ఉన్న రిలేషన్ కూడా బాగుంటుంది. నుంచి మరి మేము రిటర్న్ వచ్చేటప్పుడు మరి వైభవంలోకి వెళ్ళి అక్కడ లంచ్ చేసేసామన్నమాట. లంచ్ చేసి తర్వాత ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో లంచ్ స్పెషల్ స్టార్టర్స్ అని తింటాం. ఇది ఎగ్ కాదండి, ఇది ఎగ్ అనుకున్నారు మరి. ఇది పన్నీర్లోనే ఒక వెరైటీ అండ్ స్టార్టర్స్ నిజంగా చాలా బాగుంటాయి. టేస్ట్ చేయని వాళ్ళు టేస్ట్ చేయండి. వైభవం వెజ్ రెస్టారెంట్ అనమాట, హైవే రోడ్లో ఉంటుంది. స్టార్టర్స్ కానీ ప్యూర్ ఈ వెజ్ కదా, సో మీల్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి. మనం ఇంకా కావాల్సినట్టుగా అంటే ఏదైనా మీరు ఒక స్టార్టర్స్లో మీకు స్పైస్ వద్దా అలా ఏదైనా కూడా కస్టమైజేషన్ చెప్తే వాళ్ళు మీకు చేస్తారు. ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ యూ గోనా లవ్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఈ వ్లాగ్కి కంటెంట్ ఇంతే, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అండ్ ఎప్పుడు చెప్తున్నట్టే నో మ్యాటర్ వాట్ గివ్ యూ 100%. అండ్
జస్ట్ హెయిమ్ ఫర్ ఇట్ అంతే. నెక్స్ట్ వ్లాగ్ ఏదన్నది మోస్ట్లీ ప్రీ వెడ్డింగ్ వ్లాగ్స్ ఉంటాయి, ఆర్ మనం కాశ్మీర్కి వెళ్ళాం కదా, ఆ వ్లాగ్స్ ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. సో ఆ వ్లాగ్ని నేను రిలీజ్ చేస్తూ ఉంటాను. అందులోపల మన కాశ్మీర్లో చేసిన ప్రీ వెడ్డింగ్ సాంగ్ చూస్తూ ఉండండి, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఆ వ్లాగ్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుంటాను. బాయ్ గైస్, సీ యూ ఆల్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.